ఎల్జీ ఫార్మర్స్ లో ప్రమాదం జరిగి చనిపోతే అది మల్టీనేషనల్ కంపెనీ అయినప్పటికీ కూడా ఇండియా వైస్ ప్రెసిడెంట్ ని మొత్తం ఎల్జీ ఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్ అందరూ తీసుకొచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి 24 గంటలు వాళ్లకు బెయిల్ రాకుండా చేసిన చరిత్ర మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత చరిత్రలో ఒక మల్టీనేషనల్ కంపెనీని CEO తీసుకొచ్చి కేసు బనాయించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇవాళ నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కోటి రూపాయల గురించి మాట్లాడతారు మీరు. వామపక్ష పార్టీలు 50 లక్షలు అడిగారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు 25 లక్షలు డిమాండ్ చేస్తే కోటి రూపాయలు మేమిచ్చాం, మా జగనన్న ఇచ్చాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అడుగుతున్నా, కార్మిక పక్షపాతం మీరా, మీ కుటుంబంలో చనిపోతారని అడిగే హక్కు మీకు ఎవడిచ్చారు? వారు ఇంకో మాట అంటారు, కిరాయికి కార్యకర్తలు తీసుకొచ్చామని చెప్పానంటున్నారు. మీరు కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక, మాట్లాడే అవకాశం ఉండి మీరు మాట్లాడలేక, మీ పదవిని కాపాడుకోవడానికి లేదు ఆ బాబుల దగ్గర మీ జాబు పోకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారే తప్ప ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా మీరు వ్యవహరిస్తున్న తీరు భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, వామపక్షాల పట్ల, కార్మికుల పట్ల శాంతియుత ధర్నా చేస్తున్నటువంటి వామపక్ష సోదరుల మీద, కార్మికుల మీద ఉమ్మడి రాష్ట్రంలో లిబర్టీ థియేటర్ దగ్గర బషీర్ బాగులో కాల్పులు జరిపించి వామపక్ష సోదరులని పిట్టలు కాల్చిన చరిత్ర ఈ నాయకుడి బాబు గారి చరిత్ర అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. అరిస్తే అణిచివేస్తాం, మాట్లాడితే తొక్కేస్తాం, మేమే రాజులు, మేమే మంత్రి, మాదే అధికారం, మేము ఇస్తంటే లోపల, మేము నో అంటే బయట. ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పి మీ ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వండి.